నీ తరువాతి ప్లాన్ ఏంటి అని ఎవరికీ చెప్పకు. ఈ లోకంలో మంచి చెడు ఎవరికీ అవసరం లేదు. గెలుపు ఓటములే ముఖ్యం. గెలిచి చూపించావో నువ్వు చెప్పిందే వేదం. ఈరోజు నీ దగ్గర ఉన్నవన్నీ కోల్పోయినా కూడా మళ్ళీ రేపు వాటన్నిటినీ సంపాదించగలను అన్న నమ్మకం ఉంటుంది చూశారా? అది నిజమైన ధైర్యమంటే. జీవితం నీ మీదకు 100 సమస్యలను సంధించిందా? అయితే ఒక్క పరిష్కారంతో వాటికి సమాధానమివ్వు. కష్టాలైనా సుఖాలైనా ఏవి ఎల్లకాలం ఉండవు మిత్రమా. ఇది అర్థం చేసుకున్న మనిషి ఊరికే దేనికి చింతించడు. గెలిచినవాడే కాదు, ఓడిపోతున్నా సరే ప్రయత్నించే ప్రతి ఒక్కరూ నా దృష్టిలో విజేతలే. మంచి పుస్తకంలో రోజుకు 1 పేజీ చదవడం ద్వారా మన జీవితమే మారిపోతుంది. చెడు ఆకర్షించినంతగా మనిషిని మంచి ఆకర్షించదు. నీ ధర్మం ప్రకారం నువ్వు ఒక మాట చెప్పు. విని బాగుపడతాడా లేక వెనక చెడతాడా అన్నది వాళ్ళ ఇష్టం. తప్పు చేసిన వాడికి దొరికిపోతే పడే శిక్ష కన్నా దొరికిపోతానేమో అన్న భయంతో గడిపే జీవితమే అతిపెద్ద శిక్ష. ఒకరిని ఏడిపించి బాధపెట్టి మనం ఆనందం పొందుతున్నామంటే అది మనలోని రాక్షసత్వమే. ఆ రాక్షసుణ్ణి బయటకు తరిమేయకపోతే మనమే ఏదో ఒకరోజు ఆ రాక్షసుడికి బలైపోతాం. తన ఓటమికైనా గెలుపుకైనా తానే బాధ్యుడిని అని భావించేవాడు ఎప్పుడూ వేరొకరిని నిందించాడు. నీ తరువాతి ప్లాన్ ఏంటి అని ఎవరికీ చెప్పకు. ఎందుకంటే దానిని ఆపడానికి అనేక మంది కాచుకొని కూర్చుని ఉంటారు. జస్ట్ చేసి చూపించు. కష్టాలు మనిషిని బలవంతుడిగా మారిస్తే సుఖాలు సోమరిపోతుని చేస్తాయి. కాబట్టి అతిగా సుఖాలలో మునిగి తేలడం కూడా ప్రమాదమేనని మరచిపోకు. మనం ఎంత తక్కువ మాట్లాడితే మన మాటలకు అంత ఎక్కువ విలువ ఉంటుంది. ఒక మాట మాట్లాడే ముందు, సమయం వృధా చేసే ముందు, డబ్బు ఖర్చు పెట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. నేటి సమాజంలో బ్రతకాలంటే 1 మొహమాటం, 2 భయం. ఈ రెండింటినీ వదిలేయాలి. మనం పొరబాటున ఏదైనా తప్పు చేస్తే తెలుసుకొని సారీ చెప్పడం, ఎవరి దగ్గరైనా సహాయం పొందితే బదులుగా థ్యాంక్స్ చెప్పడం చిన్నతనం అనిపించుకోదు. అది మన విజ్ఞతను తెలియజేస్తుంది. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట. అనుక్షణం మరణం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అది మనల్ని చేరేలోగా మనం మన గమ్యం చేరిపోవాలి. ఇది రాసిపెట్టుకో.